విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్కు గత వారం రోజుల క్రితం నేషనల్ కాన్ఫరెన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వర్ణలత చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బ్రెయిన్ ఫీడ్ స్కూల్ కన్సల్టెన్సీ అవార్డులు పొందడం తనకెంతో ఆనందంగా ఉందంటున్న ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలితో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మక 2023 ఏదైతే జాతీయ అవార్డు కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ గారికి అయితే వచ్చిన సందర్భంలో కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ అవార్డు వచ్చింది, ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే ఏం చేసి ఈ అవార్డు వచ్చింది, తదితర అంశాలపైన మనతో పాటు ఉన్నారు కొడాలి అంటే విద్యా సంస్థల అధినేత ఉన్నారు కొడాలి సురేష్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి ప్రస్తుతం మన అమ్మ న్యూస్ తరపు నుంచి అయితే మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ మీకు ఇట్లాంటి ఏదైతే జాతీయ సంబంధించిన ఇట్లాంటి ప్రతిష్టాత్మక అవార్డు అయితే ఎలా వచ్చిందండి? ఏది అవార్డు సార్, ఇది జాతీయ అవార్డు. బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ వాళ్ళు ఒక 5-6 months ముందరే దీన్ని ఒక ప్రజెంట్ చేస్తారు. ఈ అవార్డ్స్ కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు భారతదేశంలో మొత్తం మీద ఉన్న హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ మీరు అప్లై చేసుకోమంటారు సార్. దానికి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మేము ఏదైతే మేము ఈ అవార్డుకి అర్హులం అని చెప్పి మేము పంపించాం సార్. దాదాపు 13,000 మంది దేశం మొత్తం మీద వచ్చినాయి తెలిసింది అప్లికేషన్స్. దాంట్లో టాప్ 500 స్కూల్స్ ని మేము సెలెక్ట్ చేశారు సార్. టాప్ 500 స్కూల్స్ లో మన ఇందూరు నుంచి బోధన్ మా ఇందూరు హై స్కూల్ కి ఈ అవార్డు వాళ్ళు బహుకరించడం జరిగింది సార్. ఈ అవార్డు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు ఇస్తారంటే ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సంబంధించింది, మరియు ఏదైతే మోరల్ వాల్యూస్ కానివ్వండి, ఏదైతే సైన్స్ లో ప్రాజెక్ట్స్ కానీ సైన్స్ సెమినార్స్ కానివ్వండి, ఇంకా వివిధ సంస్థల ద్వారా మా పిల్లల్ని బయటికి పంపించి ఎక్కడైతే మేము అవార్డ్స్ తీసుకున్నామో ఆ స్వీకరించిన అవార్డ్స్ ఆ పేపర్ క్లిప్స్ కానివ్వండి కానీ సార్, ఇంకా వాళ్ళకి వచ్చిన మాకున్న సమాచారాన్ని కూడా వాళ్ళకి ఢిల్లీ పంపించాము. అక్కడి నుంచి మాకు మెయిల్ ద్వారా మీరు అవార్డుకు సెలెక్ట్ అయ్యారని చెప్పగానే చాలా గర్వంగా ఫీల్ అయ్యాం సార్. అయితే మన గ్రామీణ ప్రాంతాలను కూడా గుర్తించి ఇక్కడ వరకు మనకి అవార్డు రావడానికి ఈ స్కూల్కి రావడానికి కారణం గొప్ప అనుకున్నాం సార్. ఎందుకంటే ఇవాళ ఈ రోజుల్లో స్కూల్స్ అంటే కొద్దిగా నెగిటివ్ గా ఆలోచిస్తారు సార్. కానీ బడ్జెట్ స్కూల్స్ ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళనే గౌరవించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఈ బడ్జెట్ స్కూల్స్ ని ఇక్కడ తీసుకొచ్చి గౌరవించడంతో మాలో కూడా ఆనందం కలిగి ఇంకా ఏదైనా విద్యార్థులకి ఇంకా ఇన్నోవేటివ్ ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు జాతీయ తరపున తీసుకొస్తున్నారో ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ కూడా మేము అందిస్తున్నాము. అంతకంటే ముందరే మీరు అందిస్తున్నారని చెప్పి దాంట్లో మాకు మెయిల్స్ లో పెట్టారు సార్. కాబట్టి వారికి బ్రెయిన్ ఫీడ్ వారికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. మా తల్లిదండ్రులందరికీ కూడా మంచి విద్యను అందిస్తాము. మన జిల్లాలో నేను ఒక్కడనే కాదు సార్, అందరూ కూడా అన్ని విద్యా సంస్థలు మంచి విద్యను అందించడానికి ముందరికి వెళ్తాం. మీ ప్రోత్సాహం ఉంటే ఇట్లాంటి అవార్డ్స్ అయ్యి ఇంకా ఎక్కువ తీసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా అమ్మా న్యూస్ వారికి నా ప్రత్యేకతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి. మనకు ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థల చైర్మన్ కొడాలి కిషోర్ గారు చెప్తున్నారు. వాళ్ళకు రావడం, ఈ అవార్డు రావడం అయితే ఎంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా కూడా ఫీల్ అవుతున్నారు. విద్యా సంస్థలో విద్యలో ఏదైతే విద్యార్థులకు కూడా ఒక మానవతా దృక్పథంతో కూడా మేము విద్య అందిస్తున్నామని కూడా చెప్పడం కూడా ఒక సంతోషదాయకమైన విషయం చెప్పుకోవచ్చు. అలాంటిదే మాకు గతంలో కూడా అవార్డ్స్ వచ్చినాయి. ఇలాంటి మంచి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అయితే ఒక ఆనందంగా ఉందని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.